నిజమేంటో ఇక్కడ చెప్పకపోయినా పోలీసులకైనా నిజం చెప్పాలి. పోలీసుల కంటే వీళ్ళే కొంచెం నయం అనిపించి నిజం చెప్పేశాను. నువ్వు ఫోన్ చేయకుండా డైరెక్ట్ గా ఇంటికొచ్చినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇంతకాలం ఏదైతే జరగకూడదు అని జాగ్రత్త పడుతున్నానో ఈ రోజు అదే జరిగిపోయింది. ఇంట్లో వాళ్ళందరికీ నా నిజ స్వరూపం తెలిసిపోయింది. ఇంట్లో అందరూ నన్ను అసహించుకుంటున్నారు. దీనంతటికీ కారణం నువ్వు మాత్రమే కాదు, ఆ లక్ష్మి కూడా కారణమే. ఆ లక్ష్మి లేకుండా ఉండుంటే ఈరోజు ధనుంజయ్ అనేవాడు ఉండేవాడే కాదు, ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేవాడే కాదు, అసలు ఇలా జరుగుండేదే కాదు. నా ఇంట్లో నన్ను విలన్ని చేసిన లక్ష్మి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దాన్ని ఇప్పుడే బయటికి గెంటేయాలి. అమ్మగారు, వద్దమ్మగారు, ఇప్పుడే ఇంత పెద్ద గొడవైంది కదా, మళ్ళీ ఆ లక్ష్మితో గొడవ పడితే మళ్ళీ గొడవ అవుతుంది అమ్మగారు. ఆల్రెడీ గొడవ అయిపోయింది. నా జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకు మించి ఇంకేం కావాలి? వాళ్ళకెలాగో నా కడుపున పుట్టిన బిడ్డ కావాలి అని 24 గంటలు టైం ఇచ్చారు. ఆ బిడ్డ ఎక్కడుందో కనుక్కొని వాళ్ళకి అప్పగించాలి అంటే అది ఎక్కడుంటుంది? నువ్వు ఎవరికిచ్చావో ఎప్పుడు తెలిసేది? నా మొగుడితో కలిసి నేను బ్రతకలేను. దీనంతటికి కారణమైనా ఆ లక్ష్మిని మెడ పట్టుకుని గెంటేస్తే ఏంటయ్య గారు అలా చూస్తున్నారు? నేను కూడా నీలాగే శివయ్య భక్తున్నమ్మా. నేను జైల్లో ఉన్న ప్రతిరోజు కూడా నా బిడ్డను మంచిగా చూసుకోమని ఆ శివయ్యతో చెప్పేవాణ్ణి. ఆ శివయ్య నా మొరని ఆలకించాడో లేదో నా బిడ్డని చూస్తే కాని తెలియదు. ఖచ్చితంగా ఆలకించుంటాడయ్య గారు. మీ బిడ్డని తన బిడ్డలా చూసుకుని ఉంటాడు. నా బిడ్డను ఎలా చూసుకుని ఉంటాడో తెలియదు, కానీ నన్ను కాపాడ్డానికి మాత్రం నిన్ను నా బిడ్డలాగే పంపించాడనిపిస్తుందమ్మా. నేనెవరో తెలియకపోయినా ఆ రౌడీ వెధవల్ని ఎదిరించి నన్ను కాపాడావు. ఇంత మంచి మనసున్న కూతుర్ని కన్నవారెవరో కాని చాలా అదృష్టవంతులమ్మా. నా కూతురు కూడా నీలా ఉంటే బావుండనిపిస్తుంది. ఏమయ్యా, లక్ష్మి ఏమైనా మన కన్న కూతురా? లక్ష్మి మన కన్న కూతురు కాకపోయినా మన స్థాయికి మించి మనం చదివించాం. అరే, ఏంటమ్మా అంత డల్ అయిపోయావు? ఏమైందమ్మా? ఎందుకు బాధపడుతున్నావు? మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారయ్య గారు. మీరు మీ కూతురికి దూరంగా ఉన్నట్టే నాను కూడా మా అమ్మ నాన్నకి దూరంగా పెరిగాను. కన్నవాళ్ళెవరో తెలియకుండా పెంచారు మా అమ్మ నాన్న. కానీ నిజం ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతుంది కదా అయ్య గారు. అలాగే నాకు నిజం తెలిసింది. అప్పటినుంచి మా అమ్మ నాన్న ఎవరు, నన్నెందుకు వదిలేశారు, వాళ్ళేమైపోయారు అని ఆలోచిస్తున్నాను. ఆ బాధను కూడా శివయ్యతోనే చెప్పుకున్నాను. ఏం ఆలోచిస్తున్నారయ్య గారు? ఒకవేళ నా కూతురికి కూడా నిజం తెలిసుంటే నా గురించి కూడా నీలానే ఆలోచిస్తుంది కదమ్మా. తప్పకుండా ఆలోచిస్తుంది అయ్య గారు. అడగటం మర్చిపోయాను, నువ్వు ఇంటికి ఏమవుతావమ్మా? కోడళ్ళయ్య గారు. పెద్దయ్య గారి పెద్ద కొడుకు అబ్బాయి మధుబాబు భార్యని. ఏమైంది మేడీ అలా కోపంగా చూస్తున్నావు? ఆ లక్ష్మిని బయటికి పంపించేయడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు మేడీ.
అక్కడ సింధుజాక్షి జీవితం, ఇక్కడ నీ జీవితం ఒకేసారి సరి చెయ్యాలనుకున్నాను. ఆ దరిద్రపుగొట్టు జీవితాల్లో నుంచే సింధుజాక్షిని నిన్ను బయటికి తీసుకొచ్చి మీరు కోరుకున్న జీవితాన్ని మీకు అందివ్వాలనుకున్నాను. కానీ సింధుజాక్షికి ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు, కానీ మళ్ళీ ఆ బురదలోకి వెళ్ళిపోయింది. దాన్ని ఎలాగో కాపాడలేను. కనీసం నిన్నైనా లక్ష్మి నుంచి కాపాడతాను మ్యాడీ. నీ నుండి లక్ష్మిని వేరు చేస్తాను. నీకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. నువ్వేం టెన్షన్ పడుకో, ఇప్పుడే దాన్ని బయటికి గెంటేస్తాను. ఏమైంది మ్యాడీ? అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా అత్తయ్య? ఛీ, మిమ్మల్ని అత్తయ్య అని పిలవాలంటేనే నాకేదోలా ఉంది. మరీ కన్న బిడ్డని చంపుకోవాలని మీకు ఎలా అనిపించింది అత్తయ్య? ఒక మనిషి మనకు నచ్చలేదంటే ఆ మనిషిని దూరంగా పెట్టడానికి 1,00,000 మార్గాలుంటాయి. మనకి నచ్చని విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా క్లియర్గా చెప్పి దూరం పెట్టొచ్చు. అయినా వాళ్ళు అర్థం చేసుకోకపోతే వాళ్ళకి మనమే నచ్చనట్టుగా బిహేవ్ చేసి మన మీద వాళ్ళకి విరక్తి కలిగేలా చేసి వాళ్ళంతటి వాళ్లే మనకి దూరంగా ఉండేలా చేయొచ్చు. అది కుదరకపోతే వాళ్ళ మానాన వాళ్ళను వదిలేసి మన పనులు మనం చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒకరోజు మన ఇంటెన్షన్ని అర్థం చేసుకొని వాళ్ళ దారి వాళ్లే చూసుకుంటారు. ప్రజెంట్ లక్ష్మి విషయంలో నేను చేస్తోంది అదే. మీ తర్వాత జనరేషన్లో పుట్టిన నాకే ఇన్ని ఐడియాలు వస్తుంటే మీ జనరేషన్లో వాళ్ళకి ఇంకెన్ని ఐడియాలు రావాలి అత్తయ్య? సీతారాముల్లాంటి తాతయ్య నానమ్మలకి శూర్పణఖ లాంటి మీరెలా పుట్టారు అత్తయ్య? తాతయ్య గాని నాన్నమ్మ గాని వాళ్ళిద్దరి సంతానమైన నాన్న గాని బాబాయ్ కానీ వాళ్ళిద్దరి పార్ట్నర్స్ అయిన అమ్మ గాని పిన్ని గాని ఒకరికి అన్యాయం చేసింది లేదు, ఒకరి పట్ల అధర్మంగా ప్రవర్తించింది లేదు. అదే రక్తం పంచుకొని పుట్టిన మీకు మాత్రం ఇలా క్రిమినల్ ఐడియాస్ ఎలా వచ్చాయి అత్తయ్య?